హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సి మరియు టెట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏ రోజుకు ఆ రోజు కూడా మీకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఏ న్యూస్ ఉన్నా కూడా డిఎస్సికి సంబంధించి ఆ న్యూస్ అయితే మీకు తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి మరియు టెట్కి సంబంధించినటువంటి వివరాలకి ప్రస్తుతము అడ్డుగా మారినటువంటి ప్రక్రియ ఏంటంటే ఉపాధ్యాయ బదిలీలు. సో ఈ యొక్క ఉపాధ్యాయ బదిలీలకు కూడా మళ్ళీ ఇంకొక చిక్కొచ్చి పడింది. అదేంటంటే పదోన్నతులు. ఓకేనా? సో పదోన్నతులు అన్నీ కూడా క్లియర్ చేసిన తర్వాతే మనకి ఈ యొక్క ఏంటి పదోన్నతుల జాబితా కంప్లీట్ అయిన తర్వాతే బదిలీల ప్రక్రియ చేపడతామంటూ ఈరోజు అయితే మనకు అన్ని పేపర్లలో కూడా రావడం అయితే జరిగింది. ఎట్ ద సేమ్ టైం పదోన్నతులకు సంబంధించి ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి లిస్టులు అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది అన్ని వెబ్సైట్లో. సో ఆ ప్రక్రియ కూడా ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. సో వీటినైతే ఈ ఉద్యోగాలనైతే ఈ పోస్టులు ఇక ఉండకపోవచ్చు అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజము అనేది పూర్తి వివరాలు అయితే చూద్దాం. ఎవరు మధ్యలో స్కిప్ చేయవద్దు, చివరి వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఈరోజు పేపర్లో కనుక గమనించినట్లయితే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉపాధ్యాయుల పోస్టులు రద్దు అన్యాయం అంటూ ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లోని ఆర్ట్ క్రాఫ్ట్ ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసి ప్రధాన ఉపాధ్యాయుల పోస్టులను ఏర్పాటు చేయడము అన్యాయమని ఆ సంఘ అధ్యక్షుడు శివకుమారి పేర్కొన్నారు. సో ఈ మేరకు విజయవాడలో శుక్రవారము మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం అయితే సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఒప్పంద ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, ఎన్నిక సమయంలో తాము అధికారంలోకి వస్తే పోస్టులను క్రమబద్ధీకరిస్తామని జగన్ గారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని సందర్భంగా తెలియజేశారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ఎవరైతే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉపాధ్యాయులు ఉన్నారో, అంటే అభ్యర్థులు ఉన్నారో, వారు కూడా ఆందోళనలో ఉన్నారు. అసలు ఈ యొక్క 2020లో మాకు ఉద్యోగాలు వస్తాయా లేదా అనేటువంటి ఆందోళనలు అయితే ఉన్నారు. సో ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అందరికీ న్యాయం జరిగేలానే నిర్ణయం అయితే తీసుకోవడము జరుగుతుంది. ఇందులో ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకండి. ఓకేనా? సో మనకు ఇంకా ఈ ప్రక్రియ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఓకేనా? బదిలీ ప్రక్రియ కంప్లీట్ అవ్వకపోవడంతో దేనిపైన క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. ఓకేనా? వన్స్ ఇది మనకు 43 రోజుల షెడ్యూల్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. దీన్ని పూర్తి స్థాయిలో మనకైతే తెలియజేస్తారు. ఓకేనా? అబౌట్ అంటే టెట్ గురించి కావచ్చు, ఓకే, డిఎస్సి గురించి కావచ్చు, ఈ యొక్క పోస్టుల ఖాళీల గురించి కావచ్చు, ప్రతి జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనే వివరాలు మనకు క్లియర్గా అందుతాయి ఫ్రెండ్స్. ఓకేనా? అప్పటి వరకు వెయిట్ చేయక తప్పదు. మీరు ప్రిపరేషన్ని కొనసాగించకైతే తప్పదు. ఓకేనా? ప్రిపరేషన్ అయితే కంపల్సరీగా కొనసాగించండి ఫ్రెండ్స్. ఎవరు కూడా మధ్యలో ఆపడానికైతే లేదు. ఓకే? సో ఫ్రెండ్స్, మన డిఎస్సికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్లో. క్లాసెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అందరూ కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు ఫాలో అవ్వండి. ఓకే? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.